విరాళం చేశారన్నా ఎంత చేశారు మీరు? చిన్న విరాళం 25,000 రూపాయలు. అంటే పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మేము కూడా దాంట్లో పాల్గొనేందుకు మేము కూడా భాగస్వాములైనందుకు చాలా సంతోషిస్తున్నాం. నా నగరంలో ఇప్పుడు ప్రస్తుతానికి మన మున్సిపాలిటీ కమిషనర్ ఇప్పుడు ప్రస్తుతానికి పారిశుద్ధ్య పరంగా లేదంటే రోడ్ల సమస్య మీరు మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు కదా, దానిపైన అదే అంటే మున్సిపాలిటీ వారు రోడ్డు మధ్యలో చాలా గుంతలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఘాట్ దగ్గర కూడా చాలా అంటే శానిటేషన్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్తే వెంటనే వారు కూడా స్పందించారు. మన ఆర్డీఓ ఆఫీస్లో కూడా మీటింగ్ పెట్టుకొని ఆ పనులు ప్రారంభించారు. ఇంకా మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. గుంతకల్ పట్టణ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ యొక్క వినాయక చవితిని ఆనందంగా గుంతకల్ పట్టణ ప్రజలందరూ కూడా నిర్వహించుకోవాలని, ఊరేగింపులో కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నగరోత్సవ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అద్భుతంగా చాలామంది కంటే పొద్దున ఉదయం నిమజ్జనం ప్రారంభమైనప్పటి నుంచి కూడా పొద్దున వరకు అంటే పూర్తి అయ్యేంత వరకు కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసి ఆ టైంలో చాలామంది యొక్క ఆకలి అంటే ఆ టైంలో ఏం దొరకదు కాబట్టి అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నగరోత్సవ సమితికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క కార్యక్రమం మేము కూడా భాగస్వామ్యం చాలా ఆనందపడుతున్నా. మరొకసారి పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నగరోత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి వినాయక చవితి ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తుందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.